ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. ఆశ్రిత కల్పవృక్షము. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకోవటం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసము తనకు తానే వారికి దత్తము అంకితము అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనటం సమంజసము. కేవలము మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బుగ్గా గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుంచి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు. ఇప్పుడు తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. ఇలా గిల్లే దేవుడు మాకొద్దు. ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అలాంటి మీ పైన నాకు పూర్ణ విశ్వాసము ఉండేలా అనుగ్రహించండి అన్నాడు. సాయి నేను అందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కానీ ఒకసారి ఇతనికి పాము కరిచి త్వరగా విషమెక్కుతున్నది. అతని స్నేహితులు విఠోబా ఆలయానికి వెళదామన్నా అతను మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, ఓరి దొంగ పూజారి, పైకెక్కవద్దు, దిగు, పో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. శ్యామ నివ్వెరపోయాడు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడతాడు అన్నారు. తక్షణమే శ్యామకు బాధంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరింది అతని రక్తంతో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్నే. శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలము దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే తాగమని చెప్పారు. వారం రోజులలో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావిడిని చూడనే లేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ, సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది. డాక్టర్ పిళ్ళేకి నారీ కురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతన్ని రప్పించి తమ దిండుకి ఆనుకోమని చెప్పి, సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది బోరిమితో కర్మఫలం అనుభవించు, ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు. ఒకరోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గుతుంది అన్నారు. ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిళ్ళై కాలు తొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటికి వచ్చేశాయి. తరువాత అతడు కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడి చేసింది అన్నారు బాబా. కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది. ఎందుకో గాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి బసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు. నందిరాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో వీరు విడిచిపోవటానికి అనుమతి కోరితే సాయి, నువ్వు పారిపోనక్కర్లేదు, నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు అన్నారు. అప్పుడే అతడికి జ్వరం తగ్గిపోయింది. అలాగే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుపడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలాగే ఆయన గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్బనీ నుంచి ఒకడొచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దానివలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగిపోయింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా, అమ్మా, నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే వాడాలో ఉన్న దీక్షితుకు ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలి అనిపించింది. అతడు కవరులో పైకముంచి మసీదు చేరి, బాబా ఇది పంపనా అన్నాడు. ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయము భగవత్ప్రసాదమని సాయి భావము. ఒకరోజు నిరుపేద అయిన కార్షికను చూసి సాయి నవ్వుతూ, ఆవో షావుకార్ అన్నాడు.
ఒకరోజు నిరుపేదయైన కార్మికును చూసి సాయి నవ్వుతూ ఆవో షావుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాలలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు.